హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే యాదగిరిగుట్ట అవుతున్నాం అనమాట. మోటో బ్లాగింగ్ కానీ కానీ రెగ్యులర్ బండి మీద కాదు, వేరే చూపిస్తాం. వేరే మనం పోయేది ఇదే బండి అనమాట. బజాజ్ చతక్. నూనె కావాలన్నమాట మన బండికి. నూనె ఈజ్ మ్యాండేటరీ పెట్రోల్ వేసినప్పుడు. ये बड़े गाड़ियों से एज गान में थे मेरे भाई గైస్. సో మా చేతకి ఏమంటారు, కిక్కే కాదు, సెల్ఫ్ స్టార్ట్ బి ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం పెట్రోల్ ఓడించుకోనికి అయితే పోదాం అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. సో అందుకే ఈ బండి మీద పోతున్నాం. పెట్రోల్ ఓపేయడానికి వచ్చినాం అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలన్నమాట. పెట్రోల్ ఓపించినప్పుడు మ్యాండేటరీ పాత బండ్లకి. సో 450 అయితే పడ్డా అనమాట ఫుల్ ట్యాంక్. ఇప్పటిదాకా సెల్ఫ్ స్టార్ట్ చూపేలాగా చూసిన మా బండికి సెల్ఫ్ కూడా ఉందన్నమాట. సెల్ఫ్ పెట్టించినాం. 2 సంవత్సరాల కష్టం ఇదే అనమాట. ఇవన్నీ తయారు చేయడానికి 2 సంవత్సరాలు అయింది మాకు. సో లెట్స్ గో. సో ఈరోజు సాటర్డే కదా, గుడికి పోయి అది ఇది అనే వరకు చాలా లేట్ అయిపోయింది. టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం, వెళ్ళిపోతాం. ఇది స్పీడ్ కూడా బాగానే వెళ్ళిపోతుంది నాకు తెలిసి. స్పీడ్ కూడా ఏం తక్కువ వెళ్ళిపోదు. స్పీడ్ కూడా ఫాస్టే ఉంటుంది. 100 క్రాస్ అవుతుంది. ఇప్పుడు అంటే లోకల్ ఉన్నాం కాబట్టి స్పీడ్ అంత అర్థమవుతలే. ఒక్కసారి హైవే ఎక్కినాక దేకో బాయిగా జల్వా దేకో. నేను ఉట్టక ముందు బండి ఇది ట్రాఫిక్లా బండి అయిపోయింది. జస్ట్ సింపుల్ సెల్ఫ్ కొట్టాలి అంతే. అట్లా ఉంటుంది. వంపేది కిక్ కొట్టేది అవన్నీ లేవు మా బండికి. సెల్ఫ్ కొట్టినామా వెళ్ళిపోతాం. ప్రజెంట్లీ మనం బండ్లగూడలో ఉన్నాం. పలక్నమా చందన్గుట్ట ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. ట్రాఫిక్లోకి వెళ్ళి బయటకి హైవే మీద ఎక్కడానికి అప్రాక్స్ 40 to 45 మినిట్స్ అవుతుంది. ఎందుకంటే ఎల్బీ నగర్లో ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ టూపల్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. ఉప్పల్ సర్కిల్ బి క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. జరగాలి బాబు, జరగాలమ్మ, జరగాలి. కొన్నిసార్లు మనం తొందరపడి నిర్ణయం తీసుకుంటాం అనిపిస్తుంది లైఫ్లో. అట్లాంటిది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దుమ్ము తీడ పట్టొచ్చినట్టుంది రోడ్లకి. మంచి అట్లకి వెళ్ళి పోదాం అనుకున్నాం. దుమ్ము రోడ్ అయితే పడ్డది కానీ దుమ్ము, మస్తు దుమ్ము మాత్రం తగ్గలేదు. దుమ్ము గుద్దవాళ్ళు ఉంది. డేంజర్ రాసేసిండు, మై వేస్ డేంజర్ అంట. బాయ్ వే డేంజర్, మనం పక్కకి వెళ్ళిపోదాం. బాయ్. ఓకే guys, we can pull off this vehicle on roads and without roads also. Bajaj Chetak is specially built for Indian roads, man. So guys, మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇప్పుడు బండి అయితే. బికాజ్ మనం జర ట్రాఫిక్లో హెజిటేషన్ ఫీల్ అవుతాం. ట్రాఫిక్లో నడపాలంటే ట్రాఫిక్లో నుంచి బయటకు కట్టాం. సో మన బండి కథ ఏంటంటే 1.5 year కింద మొత్తం రా మెటీరియల్ తీసినాం ఈ బండిని. తీసుకున్న తర్వాత ఇట్లా పెయింటింగ్ వేయించి మొత్తం మాడిఫై చేయించి పెట్టినాం అనమాట. అప్పటికి మాకు కిక్ సిస్టమ్లోనే పెట్టుకున్నాం. సో మధ్యలో ఏమైందంటే ఎవరు చేయనట్టు చేద్దామని చెప్పేసి సెల్ఫ్ పెట్టించినాం అనమాట. మోస్ట్లీ అసలుకి ఎవరికి ఉండదు, ఏ చేతక్ బండికి కూడా సెల్ఫ్ ఉండదు. మా దానికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 80 ఉంది, ఈజీగా 100 ఈజీ క్రాస్ అయిపోతుంది. నేషనల్ హైవే 163 మీద అయితే మేము ప్రజెంట్ ఉన్నాం. సో 100 క్రాస్ చేద్దాం మనం ఇప్పుడు బండి మీద. చూడవచ్చావో ఈజీగా వెళ్ళిపోతుంది. 100 మీద ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో ఏం కన్స్ట్రక్షన్ అర్థమైతే లేదు. ఖాళీ వ్యాన్స్ బాయ్, చేతకు బాయ్ పెట్టింది ఖాళీ. సో టోల్ కూడా వచ్చేసింది. ఇదైతే ఫస్ట్ టోల్ అనమాట. సో మనం మన బండి మీద ఫస్ట్ టోల్ బి దాటేసినాం అనమాట. ఏ ఫాస్ట్ ట్యాగ్ పెట్టేయాలి మా బండికి. ఇంకొకటి
ఫాస్ట్ ట్యాగ్ పెట్టేసి అయిపోతుంది, ఊరికే నెత్తినొప్పి ఉండదు. జల్దీ ఫాస్ట్ ట్యాగ్ పెట్టించేస్తా దీనికి. మన సీట్ కంఫర్ట్ మస్తు ఉంటుంది, ఇట్లా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది, ఒకటే ఊగుతుంది, చాలా ఊగుతుంది ఉయ్యాలు ఊగినట్టు మంచిగా. సో ఈ బండిని నడుపుకుంటా వ్లాగ్ తీయడం జర కష్టమే అవుతుంది. అంటే ఈ బండిని నడిపినా కానీ వ్లాగ్ తీయలే ఇప్పుడే ఫస్ట్ టైం వ్లాగ్ తీయడం ఈ బండి మీద. అంటే గేర్లు ఇవేయాలి, బ్రేక్ కింద చాలా కాన్సన్ట్రేట్గా నడపాలి. బండిని కింద పడ్డాయంటే కాలు చేతులు ఇరుగుతాయి, అంత గట్టిగా ఉంటుంది బండి. మొత్తం స్టీల్ అంటారు, మొత్తం ఐరన్ బాడీ. బై మిస్టేక్లో కింద పడ్డామా కాలో చెయ్యి ఇరగాలి ఖచ్చితంగా. సో జర అలవాటు చేసుకోవాలి, ఏమంటారు వ్లాగింగ్ తీయనీకి, ఈ బండి మీద వ్లాగ్ తీయనీకి. గడ్స్ ఉండాలి భయ నడపాలంటే, గడ్స్. దీని మైలేజ్ గురించి మనం ఇంటికాడికి పోయినాక మాట్లాడుకుందాం. లైక్ మొత్తం ఈ ట్రిప్ రౌండ్ ట్రిప్ వేసిన తర్వాత ఇంటికి పోయినాక చెక్ చేద్దాం ఎంత ఇస్తుందో మైలేజ్. మీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. అదే 100 ఉంది బండి. ఇప్పుడు మళ్ళా పూనగిరి గుట్ట, ఎలిఫెంట్ షేప్డ్ స్టోన్ ఏమో అంటారంట ఇంగ్లీష్లో, మనకు తెలియదు ఇంగ్లీష్లో, కానీ మన భాషలో భువనగిరి గుట్టని. గుట్టకు వచ్చి చాలా రోజులు అవుతుంది. మొత్తం వెరైటీగా ఏమేమో వేస్తురు. ఈడేమో రోడ్లు వేసారు, నాకు తెలిసి ఫ్లాట్లు వేస్తారేమో నాకు తెలిసి. ఆడ జస్ట్ రోడ్లు వేసి వదిలిపెట్టారు. ఈ కొండ నువ్వులో కొట్టిరు, ఆ కొండ నువ్వులో కొట్టిరు. ఏం చేస్తాను రా, ఏమన్నా తీస్తాన్నారా ఈడ. డైవర్షన్ తీసుకున్నాం. సో రోడ్ డైవర్షన్ తీసుకుని అయితే ఈ రోడ్లోకి వచ్చేసినాం. సో సర్వీస్లో నుంచి ఈ లెఫ్ట్ కూడా వచ్చేసినాం అనమాట. కొద్దిబాయ్ చూతనిలోగలు రాసెత్తాలు నా ఎకరాలు, నువ్వే నడిచిన చోటన్ తొరలు దండాలు. అవతల రోడ్ నుంచి ఇవతలకి వచ్చినాం. శ్రీ రాఘవేంద్ర హోటల్ కనబడ్డది. తినేసి వెళ్ళిపోదామని అంతే. ఒకసారి పైకి వద్దాం, మళ్ళీ తిన్నీకి ఉండదు. మీల్స్ చెప్పుకున్నాం అనమాట ఇద్దరం. గుట్టగూడంగా వచ్చేసినాం. తిని ఆడ ఒక 4 o'clock టెంపుల్ తెరిసంటే ఆడ కొంచెం సేపు కూర్చొని స్టార్ట్ అయినా వచ్చేసినాం అనమాట గుట్టకి. నరసింహ స్వామికి జై. టన్ 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 టన్. సో పూజ చేపిస్తున్నాం. బండి పూజ చేయించినాం. సో బండి అయితే పైకి తీసుకోదంట, కానీ పూజ చేసిన కానీ పక్కన సైడ్కి పెట్టేసి నేను కూర్చొని కాడ నుంచి దొడ్డు గుట్ట ఇట్లా కనబడుతుందా. సో ఆడ పూజ చేయించినాం. దాని పక్కన ఇట్లా ఇది ఉంది కదా, కంట్రీ పక్కన పెట్టినాం అనమాట. బస్ కోసం హీరో. సో గాయ్స్ బస్ ఎక్కినాం, గుట్టమీన్ పోతున్నాం. సో దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయింది. బస్సు దూరం దింపిండు, నడుచుకుంటూ పోతున్నాం. బాయ్ నువ్వు అజీబ్ ఉన్నావు నన్ను టోపీ వెనకిలో పెట్టి చెప్పలేదు. డీసెంట్ బాయ్. సో బండికన్నా నడుచుకుంటూ పోతున్నాం. బండి పోతున్నావు, జాతర పోతున్నావు.
అయితే ఇంటికి వచ్చేసినాం. 1 కిలోమీటర్ ఉంది. సో ఇక్కడ ఎందుకు ఆపినాం అంటే పెట్రోల్ చూద్దామని, ఎంత ఉందో చూద్దామని. ట్యాంక్ అంటే ఎక్కువ ఉంది రాబోయి. లీటర్ ధర అవుతుందా? 2 లీటర్ 2 లీటర్స్లా పోయేసి వచ్చినాం. ఈ నుంచి యాదగిరిగుట్ట 80 కిలోమీటర్స్ వస్తుంది. 75 to 80 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ 2 లీటర్స్లా పోయేసి వచ్చినాం. ఇంకా సగం ట్యాంక్, సగం కంటే ఎక్కువనే కనబడుతుంది ఇట్లా క్లియర్గా కళ్ళకి.